రోజు మన దావత్ కి చాలా స్పెషల్ గెస్ట్ వచ్చారండి, చంద్రహాస్. హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ ఫైన్. హౌ ఆర్ యు ఆర్యానా? నేను చాలా బాగున్నాను. నా వాయిస్ కి భయపడొద్దు ప్లీజ్. కొద్దిగా ఆల్రెడీ భయంకరంగా ఉంటుంది, బట్ ఈరోజు నాకు కొద్దిగా కోల్డ్ అయ్యింది. మీరు ముందు ఫేస్ మీది ఉండగా మీ వాయిస్ ఎందుకు పట్టించుకుంటా నేను? అండ్ కమింగ్ టు ద ట్రైలర్, చాలా బాగుంది. బట్ ట్రైలర్ చూసిన వెంటనే నాకు ఒకటి అడగాలనిపించింది, నిజమే చెప్పాలి ప్లీజ్. అలా బొక్కలు పట్టిన అండర్వేర్ రియల్ లైఫ్ వేసుకున్నావా నువ్వు ఎప్పుడైనా? లేదు, కానీ ఆ అండర్వేర్ మాత్రం నాదే. కమింగ్ టు రామ్నగర్ బన్నీ, ఈ బన్నీ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో చంద్రహాస్ కి ఎంత రిలేటెడ్ గా ఉంది? చూసే ఆడియన్స్ కి మాత్రం ఓహో వీడే చంద్రహాస్ అని అనుకుంటారు, ఎందుకంటే నా గురించి పెద్దగా తెలియదు కదా. నా చేతులు పెట్టుకున్నప్పుడు అదే అని ఫీల్ అదైతే డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు సినిమా వచ్చినప్పుడు ఇదే డిసైడ్ అవుతారు. బట్ నాకు నేను పర్సనల్గా తెలుసు కాబట్టి ఐ వుడ్ సే ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బన్నీ. చాలా డిఫరెంట్. నా క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు, ఎనర్జీ లెవెల్స్ ఒకటే సేమ్ మ్యాచ్. ఓకే, సో ఎలా డిఫరెంట్ మీరు రియల్ లైఫ్లో? నేను రియల్ లైఫ్లో కొంచెం ఏమంటారు కామా కాదు, ఇంకా ఎక్కువ మాస్ యాక్చువల్గా. వీడికి కొంచెం తక్కువ, కానీ ఇప్పుడు అలా ఉండం కదా నా ఫస్ట్ ఇంటరాక్షన్స్లో. అది నా ఓన్ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఐఎమ్ వెరీ హైపర్ యాక్టివ్. అండ్ ఏంటి ఇందులో ఎక్స్పెరిమెంట్ హీరో మీరు, అండ్ పాట కూడా పాడారు వాట్ ఈస్ ద రాంగ్ అని చెప్పేసి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? పాడాలన్న ప్రయోగం చేయాలి, రిస్క్ తీసుకోవాలని ఎలా అనిపించింది? నేను పాడదామని నేను ఎందుకు ఫిక్స్ అయ్యానంటే, ఒక వ్లాగ్ చేశా, మా మదర్ చాలా రిక్వెస్ట్ చేస్తే 2 years బ్యాక్, నా డే రొటీన్ అని. అందులో లిఫ్ట్లో ఒక పాట పాడా, నా ఫ్లోర్ వచ్చిందే బీటు అని చేస్తే అది బాగా ట్రోల్ చేశారు. నా వాయిస్ పైన నాకు ఇష్టమైన వాళ్ళు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. నేను ఎక్కువ వాయిస్ మెసేజ్లు పెడతా వాట్సాప్లో, నాకు టెక్స్టింగ్ చేయడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాయిస్ని చాలా నాకు ఇష్టమైన వాళ్ళకి నచ్చిన వాయిస్ని ఎట్లా ట్రోల్ చేస్తారని నాకు నచ్చలేదు కొంచెం. సో ఓకే పాడాలి, ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేశాను. నేను పాడకముందు మేము అనుకున్నాం బాగా రాకపోతే వద్దు అసలు, జస్ట్ ట్రై చేద్దామని. అది చాలా బాగా వచ్చిందని మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి అది అలాగే పెట్టేశారు. సో నా వాయిస్ని నేను బాగా పాడలేదని ట్రోల్ చేసినందుకు వినాల్సిందే అన్న టైపుగా ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. బిగినింగ్ లో మిమ్మల్ని లాంచ్ చేసినప్పుడు ఫుల్ ట్రోల్ అయ్యారు మీరు. ట్రోల్ అయినప్పుడు ఫ్యామిలీలో ఎవరు బాగా ఎఫెక్ట్ అయ్యారు ఈ విషయంలో? ఓన్లీ మై మదర్. ఆవిడ ఒక్కటి మాత్రమే ఒక 1-2 days ఫీల్ అయ్యారు. అంటే షీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఏమంటారు అర్థం కావట్లేదు తనకి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది. నువ్వు ఏం చేయలే కదా, నువ్వు ఎప్పుడు ఇంత నార్మల్గా ఉంటావు కదా ఆ టైప్లో షీ వాజ్ లైక్ దాట్. అంతే, మా మదర్ ఒక్కళ్ళే ఫీల్ అయ్యారు. నేను మా మదర్కి ఇంకా ధైర్యం చెప్పుకున్నా, అరే అసలు మంచిదే అమ్మా, మనం పెట్టిందే ప్రెస్ మీట్ 10 మందికి తెలియాలని, అలాంటిది లక్షల మందికి తెలుస్తున్నాం కదా, మంచిదే. తర్వాత మనం బాగా చేస్తే అప్పుడు అర్థమవుతుంది జనాలకు కూడా. ఇంకా నాకు గురించి ఏం తెలియదు, జస్ట్ నేను నిల్చున్నాను, ఒక 2 మాటలు మాట్లాడాను. అండ్ నా మాట్లాడిన దానికి కూడా ఎవరు తప్పు పట్టలేదు, ఓన్లీ నిల్చున్న దానికే తప్పు పట్టారు. సో మంచిదని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆఫ్టర్ 2 days తనకు కూడా ఓకే, నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎవరు ఇంట్లో ఫీల్ అవ్వట్లేదు అని చెప్పి తనకు అర్థమే, తను కూడా లైట్ తీసుకున్నాను. రీసెంట్ బ్రేకప్ ఎప్పుడైంది మరి? ట్రోలింగ్ అయినప్పుడు కొన్ని నా చుట్టూ ఉన్న పీపుల్లో నేను కొన్ని చేంజెస్ గమనించాను అనమాట. ట్రోలింగ్ ముందు వరకు ఒకలాగా, ట్రోలింగ్ నేను అంత పట్టించుకోవడం కారణం నేను వర్క్ బిజీలో ఉండే, బట్ ఐ కుడ్ సెన్స్ పీపుల్స్ రియాక్షన్ టువర్డ్స్ మీ అనమాట. సో అప్పుడు నాకు చాలా తెలిసింది ఏంటంటే హౌ పీపుల్ చేంజ్ ఆర్ హూ ఇస్ జెన్యూన్, హూ ఇస్ నాట్, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు చుట్టూ ఉండేది నాకు. సో ఇది కూడా ఒక బ్లెస్సింగే నాకు. ట్రోలింగ్ అయినప్పుడు లిటరలీ ద పర్సన్ హూ ఐ ట్రస్టెడ్ మోస్ట్ టోల్డ్ మై ఆన్ మై ఫేస్, జోకర్ అయిపోతున్నావు బయట ఆ టైప్లో. ఒకటి అమ్మ మా ఫ్యామిలీ ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరూ ఏంటంటున్నారు, నాతో ఉంటున్న పర్సన్ క్లోజ్ ఫ్రెండ్ ఇట్లా అనేది ఏంటారా అని అనుకున్నా. సో దాట్ వాజ్ ఆ టైం అప్పుడు బ్రేకప్ అయింది. ట్రోలింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు అయ్యారు అని ఒప్పుకుంటారా? నాకు తెలిసి ట్రోలింగ్ ఇంకా పీక్ స్టేజ్ వెళ్ళింది మనతోనే, నేను ఐ నో దట్. దానికంటే ముందు వరకు ట్రోలింగ్స్ అంత ఎక్కువ లేకుండా మీమ్స్ బాగా ఉండింది. బట్ నాది ఏంటంటే పీక్ వెళ్ళిపోయింది. ఒక పర్సన్ లిటరల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళిపోయింది రీచ్. అది నాకు యూఎస్లో కూడా యూఎస్ మీమ్ పేజెస్ ఏవో ఉండింది. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు, ఇక్కడ కూడా నువ్వు ఫేమస్ అయిపోయావు, అక్కడ ఫేమస్ అయిపోయావు. సో ఐ వుడ్ సే ఈ ట్రోలింగ్ విషయంలో మాత్రం బిఫోర్ చంద్రహాస్, ఆఫ్టర్ చంద్రహాస్. దాని తర్వాత నుంచి కామన్ అయిపోయింది ట్రోలింగ్ నా తర్వాత నుంచి. మళ్ళీ అదే స్టార్ ట్యాగ్తో యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ థింకింగ్ అంటే ఈ ప్లాన్ ఎవరిది, ఈ థాట్ ప్రాసెస్ ఎవరిది, అరే దీంతోనే రావాలిరా తిరిగి అని? అది అవుతున్న టైంలోనే ఒక 1 month తర్వాత అప్పుడు నేను బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చికెన్ ఒక సినిమా షూటింగ్ జరిగిపోయింది, మొత్తం హాఫ్ జరిగింది. బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చికెన్ నాది ఒక సినిమా. దాని టీజర్ వాళ్ళు నాకు ప్రొడ్యూసర్ వాళ్ళు యాటిట్యూడ్ స్టార్ అనేసి నాకు పంపారు ఫోన్లో. అరే ఇంకా డెబ్యూ మన సినిమాలు కూడా రిలీజ్ అవ్వకుండా యాటిట్యూడ్ స్టార్ ఎట్లా వేస్తారంటే, వాళ్ళు అన్నారు మీరు గూగుల్లో కొట్టండి యాటిట్యూడ్ స్టార్ అని, ఎవరు వస్తున్నారు మీరే చెప్పండి, అది మనం పెట్టుకుంది కాదు జనాలు ఇచ్చిందే కదా
అని చెప్పి అన్నారు. దెన్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాట్లాడితే కూడా అది వాళ్ళు కూడా మాకు కరెక్టే అని అనిపిస్తుంది. ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ ఓన్లీ. యాటిట్యూడ్ కెన్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో మనం పాజిటివ్గా తీసుకుందాం అని చెప్పి అని అన్న డిస్కషన్ టైప్ అయితే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఓకే, గో విత్ ద ఫ్లో అన్నాను. ఓకే, కాలేజ్ లైఫ్లో మీరు పెట్టుకున్న గొడవలు కానీ ఇంటి వరకు వచ్చి రచ్చన గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలు గొడవలు వద్దబ్బా, చాలా గొడవలు ఆల్రెడీ అయిపోయినాయి నా పైన. నాకు తెలుసుకోవాలని ఉందబ్బా. ఇప్పుడు ఎంత చాలా పాజిటివ్గా వెళ్తుంది మన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్ని పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మా డాడీ అయితే నాది ప్రతిదీ గుండె మీద చేయి పెట్టుకొని చూస్తున్నాడు నేను ఏం మాట్లాడతానా అని చెప్పి. అంకుల్ సారీ ప్రభాకర్ గారు, అమ్మో నేను చచ్చిపోయి అయితే చూస్తే ప్రభాకర్ గారు తప్పైపోయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చేసి మీ మమ్మీ ఇంకా డాడీయే. సో మన ప్రొడక్షన్ అన్నప్పుడు చిన్న చిన్నవి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. లగ్జరీస్ తగ్గినాయా పెరిగినాయా మీ ప్రొడక్షన్ అవ్వడం వల్ల? నేను అవన్నీ ఎప్పుడు పట్టించుకోలే. నాకు ఆటోమేటిక్గా వస్తే తీసుకుంటా లేకపోతే లేదన్న మైండ్ సెట్టే. బట్ వన్ థింగ్ ఏంటంటే ఐ కుడ్ బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మై ప్రొడక్షన్ కాబట్టి. వేరే సినిమాలో కూడా ఐ వుడ్ వాన్ బీ, బట్ నన్ను నేను ఆపేసుకుంటాను. అంటే చెప్తాను అది జరిగిందా లేదా అనే తర్వాత విషయం. ఐ విల్ గివ్ మై ఇన్పుట్. బట్ మా దాంట్లో ఏంటంటే ఇప్పుడు ద మెయిన్ రీజన్ వై ఐఎమ్ కమింగ్ విత్ ద ఫిల్మ్ ఫస్ట్ ఇస్ ఆల్సో బికాస్ ఇట్స్ ఆర్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్. నాకు ఇష్టం లేకుండా ఒక ఫ్రేమ్ లేదు మా సినిమాలో. ఇప్పుడు వేరే సినిమాల్లో అయితే ఆ ఫ్రీడమ్ ఉండదు కదా, అంత ఫ్రీడమ్. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ అయితే మనం ఏమైనా చేసుకోవచ్చు. సో లగ్జరీస్ అంటే నాకు ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఏ సినిమా అయినా కంఫర్టబుల్. మిగతా 2 సినిమాలు కూడా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంటే ప్రొడ్యూసర్ లాగా సెట్స్ లో బిహేవ్ చేసింది మమ్మీయా డాడీయా అని? కొంచెం డాడీయే. పొద్దునే ఆయన ఆ రూమ్లో పడుకుంటా, నేను ఈ రూమ్లో పడుకుంటాను. నన్ను లేపి కూడా వెళ్ళొచ్చు. అడిగి వెళ్ళిపోయి కాల్స్ మా ఆయన కూడా చేయరు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళతో చేయిస్తాడు. హీరో ఏడి మీరు లేపాలి కదా, మీరు తెప్పాలి కదా టైంకి అని చెప్పి ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే. డాడ్ ఈస్ వెరీ ప్రొఫెషనల్. అండ్ కంజూషి ఎవరికి ఉండిండే ఇద్దరు ప్రొడ్యూసర్స్లో? కంజూసి ఎవరు లేరు, ఇద్దరు మంచిగా. అంటే కొంచెం సీరియస్గా కొంచెం లెక్కలు చూసేది అయితే మదర్. మా మదర్ మా ఫాదర్ని తిడుతూ ఉంటారు. అంటే అది ఇచ్చేస్తున్నాం వాళ్ళ కాదు, చూడాలి లెక్కలు చూడాలి అని చెప్పి. సో కొంచెం మమ్మీ కొంచెం మేబీ. మన ప్రొడక్షన్ హౌసే కాబట్టి రెమ్యునరేషన్ లాంటివి ఇచ్చారా లేకపోతే సర్లే అడ్జస్ట్ అవ్వాలని అన్నారా? ఇచ్చారు, 1 lakh ఇచ్చారు. సీరియస్లీ? ఏం చేశారా 1 lakh తో? 1 lakh తో 50,000 తెలంగాణ ఫ్లడ్స్కి, 50,000 ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్కి ఇచ్చేసా. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఇన్కమే మీరు అలా ఇచ్చేయడం అనేది చిన్న అమౌంట్. ఇంకా చాలా చేస్తాను. రామ్నగర్ బన్నీ సినిమాకి మీ పేరెంట్స్ మీరే ప్రొడ్యూసర్స్ కాబట్టి బయట ప్రొడ్యూసర్స్ని ఎందుకు మీరు ట్రై చేయలేదు? లేదు, మిగతా 2 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్తో కంప్లీట్గా అయిపోయినాయి. అవి కూడా పోస్ట్ ప్రొడక్షనే. బట్ అదే మన సినిమా మనం చేసుకుంటే ఫస్ట్ మనకు తగ్గట్టుగా చూపించుకోగలుగుతాం కదా. వాళ్ళు ఎలా చూపించుకోవాలంటే వాళ్ళు చూపించేసుకుంటారు. కానీ మా ఫాదర్ ఏంటంటే ఆయన కోసం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, తప్పకుండా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. అండ్ ఆయన కొడుకుని ఎలాగా లాంచ్ చేసుకోవాలి, ఎలా చూపించుకోవాలనేది ఆయనకు ఉందంట. సో ఐ వాజ్ అగెయిన్స్ట్ ప్రొడ్యూసింగ్ యాక్చువల్లీ. టు బి ఆనెస్ట్, ఇట్స్ ఎ బిగ్ రిస్క్ కాబట్టి. ఒక సినిమా అంటే వాళ్ళు కోట్లు ఇన్వెస్ట్మెంట్ అది. సో హీ కన్విన్స్ మీ రివర్స్లో యాక్చువల్గా ప్రొఫెషనల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సరే అని చెప్పి అలా. అందుకు మేము మా ఫస్ట్ సినిమా మా ప్రొడక్షన్లో ఉండడానికి కారణం ఇది. ఓకే. అండ్ మీరే హీరో అని చెప్పి మీ డాడీ ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఈ సినిమాకి? నన్ను హీరోగా ఇప్పుడు నాకు బాగా ఇది ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా జనాలు. అప్పుడు బ్లాక్ డాగ్ అని రిలీజ్ అయినప్పుడు కూడా మొత్తం కింద ఏమంటారు అదంతా ఈ సినిమాకి వెళ్ళినంత రీచ్ వెళ్ళకపోయినా వెళ్ళినంత వరకు ఇట్ వాస్ పాజిటివ్ ఓన్లీ. స్క్రీన్ ప్రెసెన్స్ బాగానే ఉంది, అది ఉంది. సో ఓకే, ఇది పాజిటివ్ని మనం ఇంకా ఫుల్ పాజిటివ్ చేయాలంటే మనం ఒకలాగా చేసుకోవాలని చెప్పి మేము ఫిక్స్ అయ్యాం. ఒక 50-60 స్టోరీస్ దాకా వినుంటాం ఈజీగా. ప్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు విన్నప్పుడు వెలుగొండ శ్రీనివాస్ గారు స్టోరీ బాగా నచ్చింది మాకు. అంటే 4 times వింటే 4 times కూడా పగలబడి నవ్వుకున్నాం అనమాట. సో అందుకని చెప్పి మేము వినడమే నాతో చేయాలని ఫిక్స్ అయ్యి విన్నాం అంతే. అండ్ వర్కింగ్ విత్ యువర్ డాడ్, ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినా అండ్ యాక్టింగ్ కూడా స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు. చిన్న కరెక్షన్స్ ఏమైనా చెప్పేవాళ్ళ? అరే ఇలా కాదురా, అలా చేయి, ఇలా తిట్టడం కొట్టడం ఉండేది. స్టార్టింగ్ ఆ సినిమా మొత్తం అది జరిగింది. డైరెక్టర్ గారు ఒకటి చెప్తారు, డాడీ ఒకటి చెప్తారు, నేను ఒకటి అనుకుంటా. సో ప్రతిదీ 3 షాట్లు అన్ని ఫస్ట్ నేను అనుకుని చేసేటోడిని, తర్వాత వాళ్ళు చెప్పింది చేసేటోడిని, తర్వాత అది ఎడిటర్ గారికి వదిలేసేటోళ్ళు అనమాట. మీకు నచ్చింది పెట్టండి అనే టైప్. ప్రభాకర్ గారు కామన్గా మిమ్మల్ని తిట్టే పదం ఏంటి సెట్స్లో కానీ లైక్ బయట కానీ? నా కొడక అంటారు, ఎందుకంటే నిజంగా ఆయన కొడుకునే. మీరు
ఒక స్టార్ని కలవాలి అని చెప్పి వెయిట్ చేసిన స్టార్స్ ఎవరైనా ఉన్నారా? ఐ షుడ్ మీట్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్ అని చెప్పేసి. ఒక పాయింట్లో నేను విజయ్ దేవరకొండ గారిని కలుద్దాం అనుకున్నా. నంబర్ సంపాదించా, మెసేజ్ పెట్టాను, బట్ హీ సెడ్ జస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అని నాకు రిప్లై పెట్టారు, బట్ కలవడం కుదరలేదు. నాకు నచ్చింది ఏంటంటే నేను ఏమని అనుకున్నానంటే ఆయన అర్జున్ రెడ్డి అప్పుడు స్పీచ్ ఉంటుంది, చాలా బాగా అంటే ఓపెన్గా హార్ట్ నుంచి మాట్లాడాలని అనిపించింది. ఒకవేళ నేను హీరో అయ్యి నేను ఫస్ట్ స్టేజ్ మీద మాట్లాడితే నేను అలా మాట్లాడదని ఆల్రెడీ అనుకున్నాను. చూసినప్పుడు అరే నేను ఆల్రెడీ చేద్దాం అనుకుని నేను చేసేస్తున్నాడని ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన లాక్డౌన్ టైంలో కూడా ఆయన చేసే కొన్ని ఏంటంటే నేను చేద్దాం అనుకునే లోపల తను చేసేస్తున్నాడు అని నాకు అది ఉండిందనమాట. సో ఆ రకమైన అడ్మిరేషన్ చాలా ఉండింది నాకు. ఇంకొకటి ఏంటంటే లాక్డౌన్ అప్పుడు హీ డిడ్ సంథింగ్ ప్రజల్లోకి వెళ్ళి యాక్చువల్గా వెళ్ళే టైపు ఫుడ్ డొనేట్ చేయడం, డబ్బులు ఇలా ఇచ్చేయడం కాకుండా వాళ్ళ చేతికి సరుకులు యాక్చువల్గా డైరెక్ట్గా అందేలాగా చేశారనమాట. అలాంటిది నేను చేద్దాం అనుకున్నా. సో ఆల్రెడీ హీస్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్ అనేది నాకు చాలా నచ్చింది అనమాట. నాట్ ఓన్లీ ఫర్ హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ ఆర్ టాక్స్ అండ్ ఎవ్రీథింగ్ జెన్యూన్ అనిపిస్తుంది నాకు. లైక్ మీరు లాంచ్ అవ్వాలి అనుకున్నప్పుడు కాన్సెప్షువల్ మూవీస్ చాలా ఉన్నాయి అండ్ కమర్షియల్ మూవీస్ ఉంటాయి. మీరు ఈ స్క్రిప్ట్ పర్టికులర్గా చూస్ చేసుకోవడానికి, ఈ జోన్రా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా అంటే ఒక డెబ్యూ ఫిలింకి దీనంత పర్ఫెక్ట్ ఫిలిం ఇంకోటి లేదనిపించింది. నేను 4 times విన్నప్పుడు కూడా నన్ను నేను చాలా గట్టిగా ఇమాజిన్ చేసుకున్నాను. మా డాడీకి ఇంకా స్టిల్ డౌట్ ఉండింది ఇప్పుడు ఈ స్టోరీ ఇంకా ఫిక్స్ ప్రొడ్యూస్ చేయాలా లేదా అని. నేను చెప్పడం కూడా ఎలా చెప్పానంటే ఈ స్టోరీ నేను తప్పితే ఇంకెవరు చేయలేడు అలాగే మాట్లాడాను. అలాగే అంత కాన్ఫిడెన్స్ ఉండింది నాకు ఈ స్టోరీ మీద. ఈ స్టోరీ కూడా ఏంటంటే మీకు ఇప్పుడు కాన్సెప్షువలా కాదా అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ ట్రైలర్ కట్ టీజర్ కట్ చాలా బాగా ఆదరిస్తున్నారు, కానీ ఐ స్టిల్ ఫీల్ మూవీకి న్యాయం చేయలేదు అనిపిస్తుంది నాకు ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ. అంటే ఇంకా బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ట్రైలర్ టీజర్లో మేము అది ఇంకా అంత బాగా కన్వే చేయలేదేమో నా ఫీలింగ్. ఇట్ లుక్స్ లైక్ బిట్ కమర్షియల్ ఫిలిం లాగా. బట్ సినిమా చూస్తే అండ్ ఆల్సో ట్రైలర్లో ఏంటంటే కొన్ని ఈ ముద్దులు ఈ అమ్మాయిలు ఎక్కువ పడ్డాయి. బట్ సినిమాలు చూస్తే ఓన్లీ సాంగ్సే ఉంటాయి అవి, అండ్ ఒకటే సాంగ్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే లిప్ కిస్ అదంతా ఒకటే సాంగ్, ఒకటే సాంగ్లో మాంటేజ్ లాగా వస్తాయి. ఆ సాంగ్ తప్పితే మిగతా ఎక్కడ మీకు అవి ఉండవు అసలు సినిమాలో. సినిమా అంతా ఒక వేరే కామెడీ ఫ్లో అనమాట. అండ్ స్టోరీ కూడా ఒక అమ్మాయి నుంచి ఒక అమ్మాయి అనేది అది అలా చాలా రేర్ ఉన్నా కూడా అదేంటంటే పాస్ట్ ప్రెజెంట్ ఫ్లాష్ బ్యాక్ లాగా కట్ అవుతాయి అనమాట వేరే వేరే హీరోయిన్స్. ఇలా అలా కాదు, అన్నీ ఒకేసారి సైమల్టేనియస్గా రన్ అవుతాయి. ఈ జనరేషన్కి పర్ఫెక్ట్ స్టోరీ. సో దీంతో హ్యాపీగా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. ఈ రౌండ్ పేరు వచ్చేసి మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. ఈ రౌండ్ వచ్చి ఏంటంటే డంషులాడ్స్ లాగా మాట్లాడకూడదు, ఓన్లీ యాక్షన్స్ తో ఆ వర్డ్ ని గెస్ చేయాలి. సో ఆర్ యు రెడీ? సో ఫస్ట్ నేను ముసలోడు అవ్వట్లేదు, నేను ముసలోడు అవ్వను. ఆడియన్స్, కెమెరా, బంగారం తీయడం, నాగార్జున గారు కావాలని చేస్తున్నావు నువ్వు. ఇందులో నా కళాఖండ మొత్తం చెండాలంగా బయటపడుతుంది. ట్రోలర్స్ కి మేతే. నేను ముసలోడు అవ్వను, ఫస్ట్ మాత్రం మారాలి. డైలాగ్ కదా, నువ్వు ముసలోడు అవ్వకూడదు తీసేదిగా డైలాగ్ కదా. నాకు ఆ డైలాగ్ గుర్తులేదు, అదే బయట వచ్చింది కానీ వీడు ఎప్పుడు ముసలోడు అవ్వకూడదే, అదే కదా అయిపోయింది. చెప్పేసా వీడు ముసలోడు అవ్వకూడదే కరెక్ట్ చెప్పేసా అనుకుంటున్నాను, నాకు ఆ డైలాగ్ గుర్తులేదు. గండం గట్టెక్కిద్దురా దేవుడా, అమ్మా చచ్చింది గొర్రె. నేను స్క్రీన్ చూస్తున్నాను, టైపింగ్ చేస్తున్నాను, కంప్యూటర్, కీబోర్డ్, attitude, keyboard attitude, trollers, memers, trolls, memes, trolls, only trolls. అయిపోయిందా? ఏ సూపర్, బా గ్రేట్ అబ్బా, బాగా చేసేస్తున్నాం. ఓకే, లేడీ, పెళ్ళి, బలవంతమైన పెళ్ళి, ఎవరికి ఏమో ఏడుస్తూ కట్టించుకుంటారు తాళి అంటే. అమ్మాయి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి ఎవరు? ఆర్యానా. అమ్మాయికి పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు? నేను పెళ్ళికి రెడీ, పెళ్ళికి రెడీ. అరే
పెళ్ళి, అమ్మాయి. కాదు, నాకు 2-3 వర్డ్స్ ఏది దేనికో చెప్పుకోండి. సెకండ్ వర్డ్ వేరేది. అమ్మాయి చాటభారతం ఉంది. ఇది చాలా పెద్ద తెలుగు కూడా, మనకి రావు తెలుగు వర్డ్స్ అంతగానే. ఇంకా పాప, చిన్నపిల్ల, పాప, పెళ్ళి. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. భార్య, బాయ్ చెప్పడం. పెళ్ళి అయిపోయింది, బాయ్ బాయ్ చెప్పడం. ఏమంటారు? పంపకాలు అంటారా? ఫస్ట్ నైటా? పెళ్ళి తొందరన్నట్టుంది ఫస్ట్ నైట్ కి. కాదు, నాకు ట్రైంగ్ మై బెస్ట్. కోడలు, ఆంటీ. ఆంటీ ఒక వర్డే నచ్చదు. ఐ గివ్ అప్ అబ్బా. ఫస్ట్ వర్డ్ పెళ్ళి అని చెప్పేశారు, మీరు ఫిక్స్ అయిపోయారు. పక్కన పెట్టండి, పెళ్లిలో మనవయ్య. పెళ్లి లేదు ఇంకా. లేదు. సూపర్. పంపకాలు మాత్రమే ఉంది. డబ్బులు ఇవ్వడం. డబ్బులు ఇవ్వడాన్ని ఏమంటారు? పేమెంట్. ఇంకొకలాగా పేమెంట్, గిఫ్ట్. ఇది ఏదో చాలా ఈజీ అయితే నా పరువు అవుతుంది, మీకంటే మీరు చాలా కష్టపడుతున్నారు. ప్రతి ఎపిసోడ్ ఇట్లానే అవుతుంది. అయితే నా ప్రాబ్లం కాదు. ప్లీజ్ ఇవ్వండి డబ్బులు. కాల్ చేసి అప్పు చేయడం. అపూర్వ. ఇంతసేపు అపూర్వ గురించి నేను చెప్పింది. పంపకాలు, అప్పు, పంపకాలు, పంపకాలు, అప్పు. ఏంటి నాకే తెలుసు. ఏంటిది? అవనిది. దేవుడు. అప్పు చేయకూడదు దేవుడా. దండం అబ్బా. చెప్పేనా? చెప్పేసాయి. అప్పు, పంపకాలు, అప్పగింతలు. అప్పగింతలు నాకు జన్మలో వచ్చేది కదా వర్డ్. అది చాలా పెద్ద తెలుగు వర్డ్ అది. అమ్మో, అయితే ఇంకో జన్మ. పంపకాలు అంటేనే నాకు అప్పగింతలు అని అనుకుంటున్నాను నేను. అదే పంపకాలు, అప్పగింతలు వర్డ్ రావాలి కదా. రాదు నాకు అది. ఇప్పుడు మీరు చెప్పాక ఇప్పుడు ఒక 2 days పోదు మళ్ళీ మైండ్ లోంచి. అమ్మో, ఇంకో జన్మ వరకు దావత్ సీజన్ 10 11 అయిపోయింది. అదే కదా. అప్పగింతలు అనే వర్డ్ రాలేదా? రాదు. Now it's your talent. Come on. You flip lock. ఎక్కడ పెడుతున్నావు? You and me. మీరు హీరో, నేను యాంకర్. మీకు ముద్దు పెట్టాలనిపించింది. ఇద్దరు లిప్ లాక్ చేసుకుంటుంది. స్మూచ్. రొమాన్స్. అదే ఉట్టి ఇక్కడ ఇట్లా. ఓకే. నెక్స్ట్ వర్డ్ వార్. తెలుగు అయితే నాకు అసలు రాదు. యుద్ధం, కత్తి, పొడవడం. దేవుడు ఎందుకు వచ్చాడు కత్తి దగ్గరికి? బానిసత్వం. తల నరికి తెచ్చిపెట్టి కాలు మొక్కేశాడా? దేవుడికి ఆరతి. ఆరతి. పూజారి. పూజ. పూజ, కత్తి. పూజ, కత్తి. కత్తి పూజ. కత్తి పూజను ఏమంటారా? అది నిన్న దేవర సినిమాలో కూడా చూసిన. కరెక్ట్. వెపన్. ఆయుధ పూజ. అమ్మ, దేవర సినిమా కాపాడిందండి ఈరోజు. నాకు ఇంకో జన్మ కూడా వచ్చేది కాదు. ఓ అమ్మా, నాకెందుకు ఇది దొబ్బెడతాం అనిపిస్తుంది. అలా కొట్టుకు ప్లీజ్. ఏంటది? చిలిపిగా. చిలిపిగా. చిలిపి. ఇట్స్ ఇన్ తెలుగు ఓన్లీ. ఇంగ్లీష్. మనకు ఇంగ్లీష్ రాదు. ఏం తెలుగు రాదంటే ఇంగ్లీష్ రాదంట. చిలిపిని ఇంగ్లీష్ లో ఏమంటారా? ఏదైనా వర్డ్. సైట్ కొడుతున్నావా? మీ ట్రైలర్ లో ఉన్నాడు మా అంటే నాకు అదే గుర్తుకొస్తుంది. అంకుల్ ప్రభాకర్ గారు, క్షమించండి సార్, కొడుకుని పంపిస్తూనే. ఆంటీలు అంటే ఇష్టం లేదు కానీ అంకుల్ అంటే ఇష్టం.
వాట్ ఈస్ ఇట్? వచ్చేసి నడుము దగ్గరికి. నడుము కాదు అసలు, నడుము లేదు. మీరు చెప్పారు దాన్ని ఇంగ్లీష్ చెప్పాలి అంతే. అబ్బా నాకు అంత ఇంగ్లీష్ రాదు, చదువుకోలేదప్పా. చెప్పేద్దా గివ్ అప్ అయితే? ట్రై చేస్తాం. ఇట్ విల్ స్టార్ట్ విత్ విచ్ లెటర్? నెయిల్స్, ఎన్. నెక్స్ట్ ఆరో, NA. నెక్స్ట్ NA. వాట్ ఏమైంది అడిగి? వాటర్, రెయిన్, NAR. డ్రిజిల్. ఏమైతుంది ఇక్కడికి వెళ్ళి? వాట్ ఈస్ ఇట్? వాట్ డిడ్ యూ డూ జస్ట్ నౌ? అంబ్రెల్లా, NAU. అయిపోయింది, ఇంకేంటి అంటే ఏంటి అసలు? అరే ఒకసారి ట్రై చేయాలి. మూడు లెటర్ పలుకు. NAU. నో నో. ఏంటి NAU? నేను చాలా బ్లాంక్ ఉన్నా. వాట్ ఈస్ ఇట్? నెక్స్ట్ లెటర్. ఇంకా ఉందా? అదే నాకు రాది వర్డ్స్ వచ్చిన చెప్పేవా? చాలా ఈజీ వర్డ్. నువ్వు చెప్పిన తర్వాత ఏంట్రా ఇది చెప్పవా? నేను ఎదవనైపోయానా? నాటి. నాటి అంటారు కదా. నాకు నిజంగా ఇప్పుడు ఈ వర్డ్ చెప్పలేకపోయినా నేను. అదే అదే చెప్పాగా. ప్లీజ్ ఇది కుదిరితే టెలికాస్ట్ చేయకండి. నాటి. దీనికి నువ్వు ఇలా అంటే చిలిపి. చిలిపి చెప్పేసి ఆల్రెడీ. దీనికి నేను ఇంగ్లీష్ రాదు అన్నానా? దీనికి నేను డిగ్రీ ఫెయిల్ అన్నానా? చిన్న వర్డ్ కి. నెక్స్ట్ చేద్దాం. ఏంటి? చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, చిన్న పిల్లలు, పిల్లలు, చిన్న పెద్ద, చిన్న పెద్ద, డిష్యం డిష్యం. డాన్స్. వాళ్ళు డాన్స్ చేస్తున్నారా? బోనాల పండుగ లేకపోతే గణేష్. ఈ చిన్నోడు పెద్దలు వాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తున్నారు? నాకు ఇరిటేషన్ వస్తుంది ఫస్ట్. ఏజ్ డిఫరెన్స్. మొత్తం ఇట్లా బ్లాంక్ అయిపోయినా. నాకు చుక్కలు కనిపిస్తున్నాయి తెలుసా? ఆకలి కూడా అవుతుంది. నిజంగా చెప్పనా, నేను నా ఎగ్జామ్స్ కోసం కూడా ఇంత కష్టపడలేదు. దొబ్బిన సబ్జెక్ట్ అనుకునేదాన్ని. ఇది కెమెరాలో క్యాప్చర్ అయ్యి నా పరువు ఏమైపోతుంది అన్న భయానికి కూర్చుంటున్నాను. నాకు కూడా అనిపిస్తుంది నా పరువు ఏమైపోతుంది అని. చెప్పేస్తావు 100%. కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు. ఎన్టీఆర్ గారు. ఏమంటివి? జూనియర్ ఎన్టీఆర్ గారు. బృందావనం. బృందావనంలో కృష్ణుడికి ఏమైంది? బృందావనంలో నాకు అయితలేదు ఇంకా. ఎవరు ఈ చిన్నోడు? ఏంటది? అప్పటి నుండి కృష్ణుడు. నిజంగా ఏడుపోతుంది నాకు. చెప్పేవా? నువ్వు నా మీద పగపట్టావా? సరే, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎస్. బృందావనం. పదాలను డివైడ్ చేయడు. యాక్షన్ చేయకు, తీసే ఫస్ట్. ఏంటది? 4 words. ఫస్ట్ వన్ ఇస్ చిన్నోడు. థర్డ్ వర్డ్ పెద్దోడు. చిన్నోడు, పెద్దోడు, మధ్యలోది. వై దే డాన్సింగ్? సీరియస్లీ వాళ్ళు డాన్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చింది నాకు అర్థమవుతుంది. ప్లీజ్ చెప్పించవా? నాకు నా పరువు. ఎన్టీఆర్ ఉన్నాడు, బృందావనం అన్నావు, చిన్న పెద్ద అన్నావు. ఆలోచించు. ఏం ఆలోచించాలి? గార్డెన్. డాన్స్ దేనికి వేస్తారు? సాంగ్ వేస్తారు. ఏ సాంగ్ వేస్తారు? బృందావనంలో ఏ సాంగ్ ఉంది ఎన్టీఆర్ తో? చిన్నదో వైపు పెద్దదో వైపు. అదే చిన్నదో వైపు పెద్దదో వైపు. అమ్మా నా తల ప్రాణం తొక్కొచ్చింది. బట్ అయిపోయింది అంతే. ఆల్ సక్సెస్. హ్యాపీగా రౌండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రౌండ్ ఏంటంటే ఆగమాగం. ద ఫస్ట్ వన్ ఇస్ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. ఇలాంటివి ఎప్పుడు ఫీల్ అయ్యారు? ఎవరు చూస్తే అనిపించింది మీకు? కొన్ని కామెంట్స్ చదువుతూ ఉంటారు, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. మొత్తం వాళ్ళకి తెలిసినట్టు. అది ఎక్కడ అనిపిస్తుంది విజ్ఞాన ప్రదర్శనలు వద్దు అని. ఓకే, నా గెటప్ చూసి అపార్థం చేసుకోకండి, నాకు అంత సీన్ లేదు. నాకే అప్లై అవుతుంది అది. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. వచ్చాను, మా డాడీ కొడుకు వచ్చాను, అదే నాకే అప్లై అవుతుంది. నేను ఆల్రెడీ ఒక మీమ్ చూసాను, ఈ టెంప్లెట్ మీద వచ్చాడు బుల్లితెర మెగాస్టార్ కొడుకు వచ్చాడని చెప్పు అని ప్రభాస్ గారిది పెట్టారు, చూసా ఆ మీమ్ కూడా. మరి చిన్నపిల్లలా ఉందేంటి? మీకే అప్లై అవుతుంది అది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పెళ్లి టాపిక్ కన్నా ఆంటీ టాపిక్ కన్నా ఒకలాగా ఫీల్ అవుతున్నారు, కానీ మీరు మొత్తం చిన్నపిల్లలాగే ఉన్నారు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? చిన్నపిల్లనేగా అంతే. సో మీకే అప్లై అవుతుంది.
ఇది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా పాజిటివే. అంటే షో పరంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఉందని నెక్స్ట్ షో ఇస్తారా ఇవ్వరా అని, రియల్ లైఫ్లో ఎందుకులే ఏజ్ టాపిక్ మనకి, చిన్నపిల్లనే నేను ఆబ్వియస్లీ ఈ నోటి దూలే వల్ల చాలా ప్రాబ్లం తెలుసు. మీరే అంటున్నారన్న ఫీలింగ్ అసలు నేను అనుకోలేదు, ఎవరు అనలేదు కదా, నేనే కావాలని ఆంటీ అనగానే రియాక్ట్ అయిపోయి అసలు టూ మెనీ ప్రాబ్లమ్స్. అసలు చిన్నపిల్లలే చేస్తారు అలాగా, అలా ఓవర్ థింక్ చేసి అలా అనుకోవడం చిన్నపిల్లలు, అందుకే చిన్నపిల్లలా ఉంది ఏంటి అని అన్న. వెరీ గుడ్, బాగుంది, నాకు నచ్చింది ఇది. బాబ్జీ గాడికి ఏంటి ఇన్ని తెలివితేటలు వచ్చేసాయి? మా హీరోయిన్స్ ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చూసి ఇలా ఇంత మాట్లాడగలుగుతారా అనిపిస్తుంది. అంటే నలుగురు హీరోయిన్లో ఎవరి పేరు చెప్పను, ఒక హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు తను నన్ను పొగుడుతుంది, కానీ నన్ను పొగుడుతున్నట్టుగా లేదు, నన్ను పొగుడుతున్నా తనే ఎలివేట్ అవుతుంది. ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అనిపించింది నాకు. హ్యాపీగా ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వాట్ లాగా దేంగే. పేరెంట్స్ ఆర్ సిస్టర్, ఈ ఇద్దట్లో ఒకరిని చూస్ చేసుకోండి. మా పేరెంట్స్ కూడా మా సిస్టర్ ఇష్టం కాబట్టి సిస్టర్. ఓకే, యా, చాలా తెలివిగా చెప్పావు మైక్, వెరీ గుడ్ మైక్. వి హర్డ్ దట్ తను కూడా హీరోయిన్ గా లాంచ్ అవ్వబోతుంది అని. షీ ఆల్రెడీ ఈస్ డూయింగ్ 2 movies. ఒకటి వచ్చేసి బ్రహ్మానందం గారి సినిమాలో మెయిన్ క్యారెక్టర్, ఆయన మనవరాలు అనమాట, త్రూ అవుట్ సినిమా ఉంటుంది. ఇంకొకటి హీరోయిన్గా తను అర్జునుడి గీతోపదేశం అని ఒక సినిమా చేసింది, అదొకటి వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా అయిపోగానే మా ప్రొడక్షన్లో నెక్స్ట్ మా సిస్టర్ది కూడా వస్తుంది. ఓ వావ్. మార్నింగ్ మీట్స్ ఆర్ నైట్ చాట్స్? ఇన్ పర్సన్ నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి మార్నింగ్ మీట్స్. ఎర్లీగా లేస్తారా మీరు? ఆ నైట్ మీట్ అయితే ఇంకా బెటర్. కంఫర్టబుల్ కదా. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అసలు మ్యారేజే లేదు నా లైఫ్లో అంటే మీరు మళ్ళీ లవ్ ఆర్ అరేంజ్ అంటారు. ఎందుకంత విరక్తి? పెళ్ళంటే చేసుకోవచ్చుగా, మంచి కట్నం వస్తుంది, మంచిగా అమ్మాయి వస్తుంది, ఫస్ట్ నైట్ అవుతుంది, అన్నీ అవుతాయి, పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళని హీరోలు చేయొచ్చు. మీరు చెప్పినవన్నీ పెళ్లి లేకుండా కూడా జరగచ్చు. యాటిట్యూడ్ ఆర్ సర్కాస్టిక్? నాలో ఎక్కువ ఉన్నది అయితే సర్కాజమే యాటిట్యూడ్ కంటే. అవునా? సర్కాజం, వెటకారం. యా. ఒక వెటకారం వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఫన్నీగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బిఫోర్ మై ట్రోలింగ్ అండ్ బిఫోర్ ఎవ్రీథింగ్ చాలా లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. కలిసినప్పుడు ఆ సినిమా డైరెక్టర్ నన్ను హీరోగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అయితే ఆయన కలిసే ముందు మాకు చెప్పాడు, నా ఆ సినిమాలో నా యాస వచ్చేసి గోదావరి స్లాంగ్ ఉండాలి. నేను అప్పుడు ఆ టైం పీరియడ్లో నేను ఒక 5 days దాన్ని బాగా ఆ టైప్ వీడియోలు చూసి వాళ్ళు మాట్లాడే స్లాంగ్స్ నేర్చుకున్నా. ఆయన కలిసినప్పుడు కూడా ఏంటంటే బాగున్నారా, ఎలా ఉన్నారు, అలా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాను. సర్కాస్టికే కదా అది, నేను మెథడ్ యాక్టింగ్లో ఉన్నానన్న ఇది అతితో మాట్లాడేశాను. ఆయన హర్ట్ అయినట్టున్నారు, అది జరగలేదు అసలు. ఫ్లర్టింగ్ ఓవర్ టెక్స్ట్ ఆర్ ఫేస్ టు ఫేస్? ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ యూ విల్ ఫ్లర్ట్? ఫ్లర్ట్ అయినా ఏదైనా అది ఏది జరిగితే పక్కన పెడితే ఫేస్ టు ఫేస్ బెటర్ ఏదైనా సరే. ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి లుకింగ్ గుడ్, నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఎప్పుడైనా ట్రై చేశారు అట్లా అని? ఏం జరిగింది అప్పుడు? పాజిటివ్ గానే ఇప్పుడు దాకా అయితే. ఒక ఇన్సిడెంట్ చెప్పండి, అలా జరిగింది ఒకటి. నేను ఒకసారి ఇంతకు ముందు ప్రాంక్ ఛానల్ చేద్దామని అనుకున్నాను, ఇలా ఫుటేజ్ అంతా తీసుకున్నాను ఉంది. దట్ ఈస్ ఆల్సో వెన్ ఐ వాస్ ఇన్ 10th or 11th. అప్పటికి ఇంకా ప్రాంక్స్ అనేది అసలు ఫేమస్ కూడా అవ్వలేదు. సో అప్పుడు ర్యాండమ్గా ఒక వీడియో ఫోన్లో దొంగతనం చేశా. వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్, లేకపోతే ఒకసారి ఎవరికైనా కాల్ చేయాలి, ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ పట్టుకొని ఉరికేసాను. అలానే ప్రాంక్స్ చేశాను, అవన్నీ ఉన్నాయి కంటెంట్. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా పెడతా. ఓకే. సో ఒక అమ్మాయిని ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఇట్లా ఫ్లర్ట్ చేశారా? యూ లుకింగ్ బ్యూటిఫుల్, క్యాన్ వి? అంటే ర్యాండమ్గా స్ట్రేంజర్ని ఎప్పుడు వెళ్ళి ఏమని అనలేదు. మామూలుగా నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కానీ స్కూల్లో కానీ అలాగా అన్నా కానీ నార్మల్. ఇప్పుడు యూఆర్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్, అలా అనడంలో తప్పేముంది? మంచి కళాకారులు మీరు. తెలిసిపోయిందా? మీరే ఇన్స్పిరేషన్. అమ్మా, ఎటు తిరిగి మీరు ఇంత పాజిటివ్గా స్మైలీగా ఉంటే ఆబ్వియస్లీ హ్యాపీగా మేము కూడా ఉన్న లోపల ఉన్నది బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పాజిటివిటీతో మీరు రామ్నగర్ బన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని డెఫినెట్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ చాలా పెద్ద స్టార్ అయిపోయి మళ్ళీ బోల్డ్ అండ్ ఇంటర్వ్యూస్ మాకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. October 4th రామ్నగర్ బన్నీ మీరందరూ చూస్తారు, నాకు తెలుసు చాలా ఆకలి మీద ఉన్నారు కాబట్టి. అండ్ మీకు ఛాన్స్ ఇవ్వకుండా చేశాను నేను. మీరు చూసాక కూడా ఆ ఆకలి ఇంకా పెరుగుతుంది, నెక్స్ట్ సినిమాకైనా దొరుకుతానేమో అన్నట్టుగా, కానీ ఈ సినిమాకైతే దొరకను. సో October 4th రామ్నగర్ బన్నీ, ఎంజాయ్ పండగ. చలో, టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.